సో బేసిక్గా నాగులు భయపడేవి ఇప్పుడు సరే ఈ పాస్ట్ లైఫ్ లో నుంచి తన షీ స్టక్ దేర్. ఓకే, సో వీఆర్ డూయింగ్ అ ప్రోగ్రామ్ ఇక్కడ ఏమా. సో నీకు నిజంగా నీ నాగులు నిన్ను ప్రొటెక్ట్ చేయాలి అంటే నువ్వు చేయాల్సిన ఒక పని శివారాధన. ప్రతిరోజు శివారాధన చేస్తే నాగులు కూడా కంట్రోల్ చేసే శక్తి ఎవరికి ఉంది? శివుడికి ఉంది కదా. వెళ్ళి నువ్వు ప్రతిరోజు 3 గంటలకు ఎలాగో లెగుస్తున్నావు, స్నానం చేసుకొని ఒక చెంబులో పాలు తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి అభిషేకం చేసి, భగవంతుడా నన్ను ప్రాబ్లం నేను ఏదైతే ఫేస్ చేస్తున్నానో దాంట్లో నుంచి నన్ను బయటకు తీసుకొచ్చి నేను ఏవైతే జీవితంలో చేయాలనుకుంటున్నానో, ఓకే, నా మదర్కి హెల్ప్. ఇప్పుడున్న మీ అమ్మగారు సుభాషిణి గారు, మా ఇంట్లో చిన్న లింగం ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. సోమవారం ప్రతిరోజు నేను అభిషేకం చేస్తాను. సుబ్రహ్మణ్య అంటే రోజు కాదు, అంటే కనుక సోమవారం శివుడికి చేస్తాము, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి చేస్తాము, నేనే చేస్తాను. అది కూడా ఇక నుంచి రోజు చేయని చెప్తున్నారు. రోజు చేసి శివుడికి నువ్వు అడిగేది ఒకటే, నేను ప్రతిసారి వాళ్ళని అడిగేది ఒకటే, నన్ను నా లైఫ్ లోకి వెళ్ళనివ్వండి. ఇది కనీసం ఓకే మీరు ఇది ఉన్నందుకైనా సరే ఈ గుడి బయటకు వేస్తాను, నేను డెఫినెట్ గా వేస్తాను, తర్వాత అయినా సరే నన్ను వదిలేయండి అని చెప్తాను. వాళ్ళని కాదు, శివుడిని అడుగు. ఇక నుంచి శివుడిని అడగాలి. ఓకే, శివుడిని ఎలా? ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ సోమవారాలు అన్ని చాలా పవర్ఫుల్, అవునా కదా? సో ప్రతిరోజు నువ్వు కూర్చొని శివారాధన 1 గంట 2 గంటలు 3 గంటలు ఎంతసేపు. ఇప్పుడు నువ్వు ఎలాగో చేసేది ఏం లేదు కదమ్మా, నువ్వేం మూవీస్ చూడవు, బయటకు వెళ్ళవు, బయట ఫుడ్ తినవు, ఏం బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏమి ఫ్రెండ్స్ లేరు, ఇంట్లోనే సరే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ జాబ్స్ స్టడీ చేస్తున్నారా? ఓకే, ఇవేమీ లేకపోతే నీకు బోల్డ్ అంత టైం ఉన్నది ఇంట్లో. ఏమైనా డిటర్జెంట్స్ అవి ముట్టుకుంటే ఎలర్జీ వస్తుంది బేసిక్ గా నీకు. కాబట్టి ఈ టైం ని నువ్వు డైవర్షన్ స్పిరిచువల్ గా, ఎందుకంటే నీకు ఆల్రెడీ దైవశక్తి నీ దగ్గర ఉందని చెప్తున్నావు, నీ పాస్ట్ లైఫ్ నువ్వు చూడగలుగుతున్నావు. సో నీలో ఉన్న ఈ శక్తిని, ఈ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో ఆలోచనలతోటి వేస్ట్ చేసుకోకుండా దీన్ని నీ జీవితం బాగుపడేలాగా ఎట్లా ఉపయోగించుకోవచ్చు అన్నది ఆలోచించు. అదే పవర్స్ ఒకవేళ నాకు వస్తే గనక నేను ఏమనుకుంటున్నానంటే, ఇంకా పవర్స్ వస్తే మొత్తానికి వదలరు అనే ఒక మైండ్ సెట్ లో ఫస్ట్ పూజలు చేస్తే పవర్స్ వస్తాయి. ఇప్పుడు నేను రీసెంట్ గా ఒక సంఘటన జరిగింది. నేను పూజలు చేసేటప్పుడు అవి కనిపించడం వల్ల నేను చాలా డిస్టర్బ్ అవుతున్నా. శివుడికి అభిషేకం చేసేటప్పుడు కానీ అప్పట్లో నేను ఉన్నప్పుడు ఆయనకి ఎలా పూజలు చేసేదాన్ని అవి కూడా నాకు కనిపించాయి. అవి కనిపించడం వల్ల నేను దాని నుంచి డైవర్ట్ అవ్వడం కోసం పూజలు చేయడం ఆపేశాను. సోమవారం శుక్రవారం అయితే కంపల్సరీ, మంగళవారం ఏం కాదమ్మా. శివారాధన చేసేటప్పుడు ఎటువంటి దుష్టశక్తి నా దగ్గర దుష్టశక్తి అదే అంట. మరి దుష్టశక్తి కానప్పుడు నువ్వు భయపడక్కర్లేదు. అది మంచి శక్తి అయినప్పుడు ఆ మెమరీస్ వచ్చేటప్పుడు మనకి ఎవరికైనా ఈవెన్ హెడేక్ ఉంటుంది. పరమశివ అంతే, ఓం నమ శివాయ మెమరీస్ వస్తాయి. మెడిటేషన్ అందుకే ఏమంటారు, మెడిటేషన్ చేసినప్పుడు బోల్డ్ అని ఆలోచనలు వస్తుంటాయి. మనకి ఆలోచనలు పంపించడానికి మనం ఏదో ఒక మంత్రోచ్చారణ చేస్తూ ఉంటాం, అవునా? ఓం నమ శివాయ, దానికి చాలా పవర్ ఉంది. అది చేస్తూ ఉండు కంటిన్యూస్ గా. ఓం నమ శివాయ వస్తే వచ్చింది. నీకు విల్ పవర్ లేదా? ఉంది కదా. గుడిని బయట వేసేయాలన్నంత విల్ పవర్ ఉన్నప్పుడు ఆ శివుడిని నువ్వు ఆరాధించే విషయంలో కూడా నీ దగ్గరకు వచ్చే ఏవైతే దుష్టశక్తులు అనను, ఓకే, నీవైతే బ్లాకేజెస్ నీ లైఫ్ లో ఉన్నాయో ఆ బ్లాకేజెస్ ని ఆపడానికి కూడా ఈ శివారాధన నీకు చాలా చాలా అవసరం. సడన్ గా నేను ఒక సంఘటన చూస్తాను. ఏంటంటే కనుక నేను వెళ్ళేటప్పుడు 9 o'clock పడుకున్నా, 12 o'clock నేను ఒక దగ్గర ఆగాను. ఎందుకంటే కనుక ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక మనిషి నిజంగానే చనిపోయాడు. 2 days ఏడ్చాడు. నేను అక్కడ ఉండి కూడా ఒక మనిషిని కాపాడలేదని. మా గురువు గారు అని చెప్పాను కదా, వాళ్ళకి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడు. అతను బైక్ లో వెళ్తున్నాడు. బైక్ లో వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇతనితో ఒక మాట అన్నాడు గురువు గారితో, నేను తిరిగి రాను అని. అది నిజమంట. నేను కూడా ఫస్ట్ మమ్మీకి లేపేసి 1 o'clock కి లేపి చెప్పాను, మమ్మీ నాకు ఇలా కనపడింది అని. ఇంతవరకు అలాంటి నాకు ఎప్పుడు జరగలేదు కూడా. పూజలు చేసినప్పుడు ఒకరోజు సడన్ గా నాకు సంఘటన జరిగింది. అది జరిగినప్పుడు నేను మమ్మీ చెప్తే కనుక ఓకే, ఒకవేళ అదైతే నిజమైతే కనుక కనిపిస్తుంది అని చెప్పేది. సరే అని కామ్గా ఉన్నాను. మార్నింగ్ అతను స్టేటస్ పెట్టాడు, చూసాను. నార్మల్ గానే చూస్తాను. చూసినప్పుడు అతని ఫోటో చూసి నేను షాక్ అయ్యా. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తి రూపురేఖలు యాస్టీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి. వనజ గారు, కాలసర్ప దోషాలు లాంటివి ఉన్న వాళ్ళకి ఇలా జరుగుతుందా ఏంటి కదా? ఏదైనా ఉండొచ్చు దోషం. జాతకం డీప్ గా చూసుకొని ఏమైనా సర్పదోషాలు అవన్నీ ఉంటే వాటికి సంబంధించిన నివారణ ఒకటి చేయించుకొని శివారాధన అంటే దేర్ ఇస్ నో డినయల్, పాస్ట్ లైఫ్స్ లేవు అవేమని నేను అనను. ఉండవచ్చు, లేకపోవచ్చు. నేను చెప్పినట్టు కొంతమంది నిజంగా పాస్ట్ లైఫ్ లోకి వెళ్తారు, కొంతమంది ఊహలో ఉంటారు. ఓకే, పాస్ట్ లైఫ్ లోకి నిజంగా వెళ్ళిన మనిషి ఏమేమైతే కనెక్ట్ చేయగలుగుతారో అన్నది వి ఆల్రెడీ సీన్ ఇట్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ అక్కడ.
సో అయితే ఈ పాప విషయంలో మాత్రము వాట్ ఐ ఫీల్ ఇస్ కొంచెం ముందుకెళ్ళాలి తను లైఫ్ లో. ఈ బ్లాకేజ్ లో ఉండకూడదు, తనకి బోల్డ్ అంత లైఫ్ ఉంది. ఓకే, ఆ టెంపుల్ పని ఎలాగో అవుతుందమ్మా, ఖచ్చితంగా అవుతుంది. అవుతుంది, అది ఎలాగో అవేలా ఉంది. టెంపుల్ బయటకు వస్తారు, మీ పేరెంట్స్ కి పూజలు అవన్నీ జరుగుతాయి. అది డెఫినెట్ గా జరగాల్సింది, డెఫినెట్ గా జరిగి తీరుతుంది కూడా, అదే మాకు. కాబట్టి నువ్వు చేయాల్సిందల్లా శివారాధన చేస్తూ ఇంకా ముందు నీ లైఫ్ మీ అమ్మకి ఎట్లా హెల్ప్ చేయాలో, ఆవిడ లైఫ్ లాంగ్ ఆవిడ ఈ పని చేసుకుంటూ నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండలేరు కాబట్టి ఒక మమ్మీ కూడా ఎక్కువ ఇంట్లో ఉండదు. అదే మమ్మీ వెళ్తూ ఉంటది, నేను అమ్మమ్మ తాతయ్య సిస్టర్ ఇప్పుడు ఎలాగో ఇంట్లో లేదు, మోడలింగ్ క్లాస్ కి వెళ్ళిపోయింది, మోడలింగ్ చేస్తుంది. మీ సిస్టర్ చేస్తుందా? అంటే ట్రైనింగ్ లో ఉంది ఇప్పుడు. అంటే నీకంటే ముందు మీ సిస్టర్ జాయిన్ అయిందా మోడలింగ్ లో? ఇప్పుడు జాయిన్ అయింది, ఈ మధ్య రీసెంట్ గా జాయిన్ అయింది. ఓకే, తను వెళ్ళి చెల్లి ఉమ్, వెళ్ళింది, జాయిన్ అవుతుంది, జాయిన్ అయిపోయింది. ఇంకా కొద్ది డేస్ తర్వాత తను ఎలాగో తను ముందుకు వెళ్ళిపోతుంది. వాళ్ళతో ఎలాంటి టెన్షన్ లేదు నాకు. ఇంకొకటి వచ్చేసి అమ్మమ్మ తాతయ్య ఉండేది, సిస్టర్ ఉంటుంది. ఒక్కొక్కసారి సిస్టర్ కూడా ఇంట్లో ఉండదు. నేను అమ్మమ్మ తాతయ్య 3 dogs అంతే. సరే, ఓకే, చాలా మంది ఉన్నారు అప్పుడు. చాలా మంది, ఎంత మంది ఉన్నారంటే 5 members ఉన్నారు. ఓకేనా? సో నువ్వు ఏం చేయాలంటే అమ్మా, ఇంకా అంతే, ఈ బ్లాకేజెస్ నీకు తెలుసు కదా, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఇవన్నీ థింక్ చేయను కూడా, చేయొద్దు కూడా. చేయకుండా ఏం చేస్తా అంటే బుక్స్ చదువుకో, నీకు చదవడం వచ్చు కదా తెలుగు, చదువుకో చక్కగా, లేకపోతే నమశివాయ చేసుకో, లేకపోతే ఏదైనా ఆడుకో, లేకపోతే నేను ఆడుకుంటాను. అమ్మమ్మ వాళ్ళు చూసేటప్పుడు నేను వాళ్ళతోనే డాగ్స్ తో టైం స్పెండ్ చేస్తాను. అప్పుడప్పుడు బయటకు వెళ్తాను, వెళ్ళేసి పార్క్ ఈవినింగ్ వెళ్ళి తిరిగేసి వస్తూ ఉంటాను. అలా నేనైతే డైలీ చేస్తూ ఉంటాను, వర్క్ చేయడం ఇలాంటి చేస్తాను. చేసుకొని నువ్వు అందుకోసం దీని నుంచి బయట రావడం కోసం మాత్రమే ఎప్పటి నుంచి ఇవన్నీ చేస్తూనే ఉన్నాను. చేసుకొని ఏదైనా ఒక వ్యాపకం, ఏదైనా సంపాదన అటువైపు వెళ్ళు. ఖచ్చితంగా మీ మమ్మీ లాగా బొటిక్ స్టార్ట్ చేస్తావా, లేకపోతే ఈవెంట్స్ లో ఫ్యాషన్ డిజైనింగ్ అట్లాంటివి. ఓకే, నీకు సూట్ అవుతాయి కూడా అవన్నీ, నీ పర్సనాలిటీకి ఫ్యాషన్ డిజైనింగ్ సూట్ అవుతుంది, చక్కగా అన్ని అవుతాయి. కాబట్టి చెయ్యి, టెంపుల్ పని ఎలాగో వాళ్ళే చేయించుకుంటారు. శివుడికి ప్రార్థన చేయి, మా మమ్మీ మా డాడీ. అది ఆగదని చెప్తున్నాను కదా, ఎవరు ఆపినా ఆగదు. మా అమ్మ మా నాన్న నాకు ఏదైతే కోరిక అడుగుతున్నారో పాస్ట్ లైఫ్ లో అది హెల్ప్ చేయి నువ్వు నాకు, ఇది అయ్యేలాగా. ప్రతిరోజు నువ్వు చేయాల్సింది 1 గంట సేపు శివారాధన కూర్చో, అంతే. నీకు కావాల్సిన ఆలోచనలు నీకు జరగాలి. నేను ఏం థింక్ చేయనో చెప్తున్నాను. అందరూ ఏమనుకుంటారు అంటే కనుక ఈ మెమరీస్ లో ఉండడం వల్ల ఇలా అవుతుంది అనుకుంటున్నారు. వెరీ గుడ్. వీటిని అన్నిటి నేను మొత్తానికి బ్రేక్ చేశాను కూడా, బ్రేక్ చేసిన రోజులు కూడా నాకు ఉన్నాయి. దాని వల్ల తెలుసు సొల్యూషన్ అనేది ఈ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత ఎలాగానే నేను బయటకు రావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను, బయటకు వస్తాను కూడా. సో బేసికలీ ఆ టెంపుల్ వచ్చేలాగా నువ్వు 2-3 విజిట్స్ అక్కడ వేసి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి, ఇక్కడ కూర్చుంటే చేయలేవు కదా, మాట్లాడితే నువ్వు వెళ్ళి విజయనగరం ప్లేస్ అక్కడికి వెళ్ళి మాట్లాడి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ టెంపుల్ కి ఒక మంచి షేప్ తీసుకొస్తే నీ లైఫ్ సాల్వ్ ఇయర్ లో చేసేసుకో. ఇంకా ఏజ్ అయిపోతా ఉంటది కదా నీకు. లేదు, ఖచ్చితంగా 2-3 years మ్యారేజ్ చేసుకునే ఇంటెన్షన్ ఏం లేదు. ఓకే ఓకే, లో మీద కానీ మ్యారేజ్ మీద కానీ ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. వెరీ గుడ్, చాలా క్లారిటీగా ఉంది కదా తను. వెరీ గుడ్ అమ్మా. ఓకే, నీకు చాలా నాలెడ్జ్ ఇచ్చాడు భగవంతుడు, ఏమా ఆ నాలెడ్జ్ ని మంచిగా యూజ్ చేసుకో. ఖచ్చితంగా దీనిలానే అసలు అంటే నీకు ఉంది, గత జన్మ ఉంది, నువ్వు స్నేక్ అయి ఉండొచ్చు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో నంబర్ కాబట్టి నువ్వు చేసుకునే పని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ రిజల్ట్ అనేది వచ్చాక అది నీకు మాత్రమే సంబంధించింది కదమ్మా. సో కాబట్టి ఆ రిజల్ట్ వచ్చే వరకు మీ పేరెంట్స్ తోటి నువ్వు కన్విన్స్ చేసుకొని నీ ఫ్యూచర్ ని నువ్వు చూసుకో. చాలా మంది గుళ్ళు గోపురాలు కట్టిస్తూ ఉంటారు కదా, అలాగే నీకు కూడా కొంచెం నీకు తెలుస్తుంది అంతే. వాళ్ళేమో డబ్బులుండి భక్తితో కట్టిస్తారు, నీకేమో ఒక లక్ష్యం అనేది గోల్ ఉంది, నీకు పాస్ట్ లైఫ్ నుంచే నీకు ఉంది కాబట్టి అది కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఖచ్చితంగా మీరైతే తేల్చేశారు దీనికి గత జన్మ ఉంది అని చెప్పేసి. థ్యాంక్ యూ వనజ గారు, మాకు కూడా క్లారిటీ వచ్చింది. నాకు మొన్నటికి ఇప్పటికి నా క్లారిటీ వచ్చింది. నీకు ఎలా ఉందో భవిత? ఓకేనా, థ్యాంక్ యూ. ఇక నుంచి ఇంకా భవితని, మంచి భవితని ఇంకా చూస్తాం. ఇప్పటికైనా మంచి భవిత, మంచిదే, బాగా చాలా తెలివైంది, చాలా షార్ప్ అని చెప్పాను.